ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అనలిస్టులు. అయితే అందులో కొన్ని రీసెంట్గా ట్రంప్ పెంచినటువంటి ట్యాక్సెస్, ఇంకా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్స్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ బంగారం వెండి ధరల పైన కనబడుతూనే ఉంది. మరి గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అయితే ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి 18 క్యారెట్లు, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఫిబ్రవరి 15 తారీఖు నుంచి ఫిబ్రవరి 23 తారీఖు వరకు ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో ఈ రోజు కనుక చూసుకుంటే మనం ధరలు 24 క్యారెట్స్ వచ్చేసి 16,135 రూపాయలు ఉంది. అంటే 3% GST 484 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకి 16,619 రూపాయలు. అంటే ఈ రోజు బంగారం 24 క్యారెట్స్ బంగారం ధర 16,619 రూపాయలు గ్రామ్ ఉంది ఈ రోజు. అదే మనం 22 క్యారెట్స్ చూసుకుంటే 14,844 రూపాయలు. 3% GST 445 రూపాయలు మనం కలుపుకుంటే 15,289 రూపాయలు అయితే ఈ రోజు గ్రామ్ ధర 22 క్యారెట్స్ ఉంది. అంటే ఈ రోజు మనం 24 క్యారెట్స్ గ్రామ్ 16,619 రూపాయలు, 22 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 15,289 రూపాయలు ఉంది. ఇక 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ చూసుకుంటే మరి ఫిబ్రవరి 15 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,348 రూపాయలు ఉంది గ్రామ్ ధర. ఇంకా 22 క్యాష్ చూసుకుంటే 14,948 రూపాయలు. ఇక 24 క్యాష్ చూసుకుంటే 16,248 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి మనం 16 తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,246, 22 క్యారెట్స్ 14,824, 24 క్యారెట్లు వచ్చేసి 16,113 రూపాయలు. ఫిబ్రవరి 17కి వస్తే 18 క్యారెట్లు 12,126 రూపాయలు, 22 క్యారెట్స్ 14,679, 24 క్యారెట్స్ 15,955. ఫిబ్రవరి 18కి వస్తే 18 క్యారెట్లు 12,070 రూపాయలు, 22 క్యారెట్స్ 14,611, 24 వచ్చేసి 15,882 రూపాయలు. ఫిబ్రవరి 19 18 క్యారెట్స్ 12,250, 22 క్యారెట్స్ 14,829, 24 క్యారెట్స్ 16,118 రూపాయలు. ఇంక ఫిబ్రవరి 19 గురించి మాట్లాడితే 18 క్యారెట్లు 12,250, 22 క్యారెట్స్ 14,829, 24 క్యారెట్స్ 16,118 రూపాయలు. ఫిబ్రవరి 20 18 క్యారెట్స్ 12,224, 22 క్యారెట్స్ 14,797, 24 క్యారెట్స్ 16,084 రూపాయలు. ఇంక ఫిబ్రవరి 21కి వస్తే 18 క్యారెట్స్ 12,468, 22 క్యారెట్స్ 15,093, 24 క్యారెట్స్ 16,405 రూపాయలు. ఇక ఫిబ్రవరి 22కి వస్తే 18 క్యారెట్స్ 12,468, 22 క్యారెట్స్ 15,093, 24 16,405 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 23 తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,630, 22 క్యారెట్స్ 15,289, ఇక 24 క్యారెట్స్ 16,619 రూపాయలు. అంటే 24 క్యారెట్స్ ఈ రోజు చూసుకుంటే 1,60,000లో ఉండడం అయితే చూస్తున్నాము. 22 క్యారెట్స్ వచ్చేసి 1,50,000 అయితే ఉంది. అయితే మళ్ళీ బంగారం మళ్ళీ పెరిగిపోతుంది ధర. కొనాలనుకునే టైంకి మళ్ళీ సైలెంట్ గా పెరగడం అయితే చూస్తున్నాము. గత 10 రోజులుగా అయితే ఇలా ఉందంటే ఫిబ్రవరి 15 తారీఖు నుంచి ఫిబ్రవరి 23 తారీఖు వరకు చూసుకుంటే ధరలు అయితే ఇలా ఉన్నాయి. మరి ఒకసారి వెండి కూడా చూద్దాము ఎలా ఉన్నాయని. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే సిల్వర్ ఇది 1 గ్రామ్ వచ్చేసి 288 రూపాయలు ఉంది. అంటే ఫిబ్రవరి 12 తారీఖు నుంచి 23 తారీఖు వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది చూద్దాం. 1 గ్రామ్ ఫిబ్రవరి 12 తారీఖుని గ్రామ్ వెండి ధర 286 రూపాయలు ఉంది. అలాగే ఫిబ్రవరి 13 తారీఖు చూసుకుంటే గ్రామ్ ధర 264 రూపాయలు. ఇక ఫిబ్రవరి 14 తారీఖు చూసుకుంటే 267 రూపాయలు. ఫిబ్రవరి 15 267, ఫిబ్రవరి 16 చూసుకుంటే 261 రూపాయి ఉంది. ఈ ఫిబ్రవరి 17 చూసుకుంటే మళ్ళీ 260 రూపాయలు. ఫిబ్రవరి 18 చూసుకుంటే 259, 19 తారీఖు చూసుకుంటే 260, ఇక ఫిబ్రవరి 20 తారీఖు చూసుకుంటే మళ్ళీ 268 రూపాయలు. ఫిబ్రవరి 21 చూసుకుంటే 282 రూపాయలు. ఫిబ్రవరి 22 చూస్తే మళ్ళీ 288, ఇక ఫిబ్రవరి 23 తారీఖు చూస్తే 288 రూపాయలు అయితే గ్రామ్ ధర చూస్తున్నారు కదా. ధర కొంచెంగా ఇక్కడ మనకి 12 తారీఖున అయితే 286 ఉంది. 13, 14, 15, 16, 17, 18 వరకు చూసుకుంటే మనకి వెండి కొంచెంగా మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. మళ్ళీ తర్వాత మళ్ళీ 20 నుంచి మళ్ళీ 21, 22 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అంటే వెండి ధర కూడా మళ్ళీ క్రమేపా మళ్ళీ 20,000 పెరుగుతుంది, 15,000 తగ్గుతుంది, మళ్ళీ 15,000 పెరగడం, మళ్ళీ 5,000 తగ్గడం, ఇలా ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాము వెండి ధరలో కూడా. ఏదేమైనా
మళ్ళీ స్లో అయినటువంటి ధరలు మళ్ళీ పెరగడం అనేది కొంచెం షాక్ ఇస్తున్నాయి అనుకోవాలి కామన్ మ్యాన్కి. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఈ ధరలు ఇలా పెరుగుతున్న ధరలు చూస్తే కొంచెం షాకే అనుకోవచ్చు. సో హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే వెండి ధర ఇలా అయితే ఉంది. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి బంగారం కొనాలి, మరి మళ్ళీ పెరిగిపోయింది కొనాలనుకున్న వాళ్ళకు కొన్ని టెన్షన్స్ అయితే ఉంటాయి. సుమన్ టీవీలో ఎవ్రీడే గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎనలిస్టులు చెప్పడం జరుగుతుంది. కొనాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలా నష్టాలా అనేవి. సో మీరు కనుక సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవుతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ రోజు అయితే హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.